ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో లగుదురుగాక. ప్రభునంటు యేసు క్రీస్తు నామంలో. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ఈ విధంగా మనలందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఆనంద ఆరోగ్యాలు అనుగ్రహించి శాంతి సమాధాన ఆశీర్వాదాల చేత మరి ఆశీర్వదిస్తూ, నడిపిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ ఉన్నటువంటి దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవును ప్రియులారా, ప్రతి క్షణం కూడా ప్రభు ఇచ్చినటువంటి భిక్ష ఏస్తున్నాములు. నిజంగా ప్రియులారా, ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది తిన్న తిండి వంట పట్టకుండా, కంటి మీద కునికి లేకుండా, శరీరానికి ఆరోగ్యం లేకుండా, ప్రతి క్షణం కూడా టెన్షన్ ఫీల్ అవుతూ, బీపీలు షుగర్లు రైజ్ అవుతూ, వారు ఫీల్ అవుతూ, వారు బాధపడుతూ, ఇతరులకు కూడా బాధ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పోలీస్ స్టేషన్లు అంట, కోర్టులు అంట పరిగెడుతూ ఉన్నారు. సరైనటువంటి అంటే బోధ లేకపోవటం, సరైన వాక్యం లేకపోవటం, సరైన ప్రార్థన లేకపోవటం, సరైనటువంటి వాక్యపు లోతుల్లో నడిపించబడలేకపోవటం, ఈ అన్ని కారణాలు అపవాది కలిగిస్తున్నాయి. ఇవన్నీను వాళ్ళందరికంటే మనం ఎక్కువ కాదు కానీ ప్రియులారా, కేవలం దేవుని మహాకృప, మహాప్రేమ అంతని బట్టి ఆయన నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మన తండ్రికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం ప్రియులారా. నిజంగా ప్రతి క్షణం కూడా అందుకే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. తండ్రి, డాడీ అని అంటే పులకరిస్తూ ఉంటుంది. మనల్ని కన్నటువంటి వారు కూడా దూరం అయిపోవచ్చు, లేదా మనల్ని కట్టుకున్నటువంటి వారు కూడా మనల్ని అసహించుకోవచ్చు, లేదా మన తోడబుట్టినటువంటి వారు కూడా అసహించుకోవచ్చు. కానీ ఎప్పుడు మన ప్రియుడు అసహించుకోండి. మరిచిపోయినటువంటి ప్రియుడు, మరణాంతరం వరకు కూడా కాపాడేటువంటి ప్రియుడు, అలాంటి ప్రియుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చాలా సంతోషం ప్రియులారా. మరి మీరు నా గురించి చేస్తున్న ప్రార్థనలు బట్టి, చూపుతున్నటువంటి ప్రేమను బట్టి ఎంతో ఆనందంగా ఉంది ప్రియులారా. మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ఈ బన్నీ ఫైర్ మినిస్ట్రీ మరి గత 7 సంవత్సరాల నుంచి నడిపిస్తూనే ఉన్నారు. రేపు మే నెల వచ్చేస్తే ఫస్ట్ అంటే ఇది ఎంటర్ అయిపోయింది. 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 8వ సంవత్సరం మనకి ఎంటర్ అయిపోయింది ప్రియులారా. ఇదంతా కూడా ప్రభు యొక్క మహా ప్రేమ, వాత్సల్యం, కనికరం. మరి మిమ్మల్ని ప్రేరేపిస్తూ, ప్రేమిస్తూ, విత్తనాలు జల్లిస్తూ, పరలోక రాజ్యాన్ని విస్తరింపచేస్తూ, అనేక మంది ప్రజలకి నోటిని బోరగా వాడుకుంటూ సువార్త మరి వినిపిస్తూ, వారి యొక్క హృదయాలు తెరుస్తూ, మననేత్రాలు వెలిగిస్తూ, జ్ఞాననేత్రాలు వెలిగిస్తూ, ఎంతోమంది చీకటిలోంచి వెలుగులోకి రప్పిస్తూ, నరకం తప్పిస్తూ, మోక్షానికి చేరుస్తూ ఉన్నటువంటి ఆ మహాప్రభుడికి, మహావిభుడికి, మన విమోచకునికి సమస్త మహిమఘనత ప్రభావాలు ఆయనకే ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రకాశిస్తూ ఉండను గాక భూమి మీద. హల్లెలూయా. ఆయన ప్రజలందరూ కూడా ఇంకాను పుష్పాల వల్ల వికసిస్తూ ఉందిరుగాక యేసు నామములో. మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా యేసు నామములో. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మహదైశ్వర్యాన్ని బట్టి చాలా సంతోషం. రండి. మరి ఇదిగో ఈ యొక్క నెలలో, అదే మే నెలలో ఫస్ట్ వీక్ అన్నది బుధవారం మన వైఎంసీ బిల్డింగ్ నుంచి అక్కడ స్థలం మార్చేసాము ప్రియులారా. ఎక్కడ అంటే ఎస్పీజీ చర్చి, తమిళ చర్చి, ఆల్ఫా హోటల్ ప్రక్కనే ఉంది. స్టేషన్కి దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. అక్కడ 10 గంటలకు వస్తాను. ఫస్ట్ బుధవారం రండి తప్పకుండా. దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఎంతోమందిని విడిపిస్తున్నాడు. దెయ్యాలు, దురాత్మ శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, అపవిత్రాత్మ శక్తుల నుంచి. ప్రియులారా, నిజంగా దేవుని స్తోత్రం. అదేవిధంగా 2వ బుధవారం నాడు మరి సితార సెంటర్, అక్కడ మ్యాక్స్ మోడర్న్ టీ స్టాల్ ప్రక్కనే సుధాకర్ గారి ఇల్లు అని చెప్పేసి ప్రక్కన ఉంది. ఆ ప్రక్కన టెంట్ వేసి ఉంటుంది. అందరూ చాలామంది వస్తూ ఉన్నారు ప్రియులారా. మంచిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, విడుదల కలిగిస్తున్నాడు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా 3వ వారం, 4వ బుధవారం మరి నేను రాలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ కాకినాడ లేదంటే ప్లస్ గుంటూరు ఆ స్థలాలు ఇంకా నాకు చేరలేదు. వాళ్ళు ఇంకా నాకు పెట్టలేనట్టున్నారు. నేను కూడా వాట్సాప్ చూడలేదు. వీలైతే మీకు స్క్రీన్ మీద అడ్రస్లు ఇస్తాను, మీరు కూడా చేరుకుందరు. కానీ చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా 13, 14, 15, 16 కాకినాడ. అందులో 15, 16 డేట్స్ అనేవి నావి. 2 రోజులు ఉంటాను నేను కాకినాడ. అదేవిధంగా గుంటూరు అయితే మాత్రం 9, 10, 11 అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు గుంటూరు సభలకి అక్కడ పెడుతున్నారు. రాంబాబు గారు తెలుసు కదా మనకి, కర్ణాటక, బెంగళూరు రాంబాబు గారి యొక్క మీటింగ్స్ జరిగించిన స్థలంలోనే మన మీటింగ్స్ కూడా పెడుతున్నారు. దేవుని మహదైశ్వర్యం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడే ఆ సభల్ని ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి, నడిపిస్తూ ఉండాలి. మన సొంత జ్ఞానం, సొంత ఉద్దేశాలు, ఆలోచనలు ఎందుకు పలికిరాకుండా గాక యేసు నామములో. ఆయన మాట్లాడితేనే అందరికీ ఆశీర్వాదం, సంతోషం, ఆనందం, విడుదల, గొప్ప దీవెన యేసు నామములో. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే అభిషేకింపబడినటువంటి దైవజనుడి గురించి ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే వారికి ఆ అభిషేక ఆశీర్వాదాలు వారు కూడా
పొందుకుంటారు, కుటుంబీకులు పొందుకుంటారు ప్రియులారా. అనేకమైనటువంటి దీవెనల చేత నింపడతారు ప్రియులారా. అది మీకు సీక్రెట్ తెలియదు. అది నిజంగానే దేవుని స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితుల గురించి మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. ఇతరుల పరిస్థితుల గురించి మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే వారికి ఉన్నటువంటి వాటన్నిటి నుంచి విడిపించబడి ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలన్నీ కూడా మెండుగా మన కుటుంబాలు వృద్ధి పొందుకుంటాయి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక యేసు నామములో. రండి ప్రియులారా, యేసన్న గారి యొక్క పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, ఆమేన్. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించేద కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదన్నే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లేదన్నే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా, అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని జ్వలము చల్లారిని, శత్రు సమూహము అల్లాడిని. అగ్ని బలము చల్లారిని, శత్రు సమూహము అల్లాడిని. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతులో నుంచి, నా అనుభవంలో నుంచి కొన్ని మాటలు చెప్పనివ్వండి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవాతి దేవుడు అన్నటువంటి యేసు ప్రభుకు ఉన్నటువంటి కరుణా కటాక్షాలు, కనికరం, ప్రేమ, దయా దాక్షిణ్యాలు ఏ దేవునికి ఈ భూమి మీద లేవు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగుగా. నేను ఛాలెంజ్ పూర్వకంగా చెప్తున్నాను, శబ్దం చేసి మేసమ చేయబడి చెప్తున్నాను. ఈ దేవునికి ఉన్నటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ, ప్రేమ కానీ, వాత్సల్యం కానీ, కృప కానీ, కనికరం కానీ ఏ మాత్రం కూడా ఎవరికి లేవు. యేసు నామములో గొప్ప అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు అనుకున్న వెంటనే టక్ మన జరిగిపోవటం, ఇన్స్టెంట్ హ్యాపెనింగ్, ఇన్స్టెంట్ మిరాకిల్స్ అనమాట. వెంటనే తడువు చేయకుండా నోటి మాట ద్వారా క్లియర్ అయిపోవటం. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. ఆయనలో ఉన్నటువంటి కనికరం, శక్తి, ప్రభావం వేరుగా ఉంటుంది ప్రియులారా. ఒక్కసారి ఆయన్ని రుచి చూసినటువంటి వారు ఎవరు కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క అటాచ్మెంట్ అలాంటిది, ఆ ప్రేమతో కూడుకున్నటువంటి ఆకర్షణ శక్తి అలాంటిది అనమాట, అయస్కాంతంలాగా. హల్లెలూయా. అందుకని ప్రాణం పోయినా సరే నేను విడిచిపెట్టను. నా ప్రాణం తీసేసినా సరే నా ప్రభువుని నేను విడిచిపెట్టను. ఎందుకంటే చస్తే నా ప్రభు వరకు చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే క్రీస్తుని రుచి చూసినటువంటి వారు అంత శక్తి కలిగి ఉంటారు, అంత ప్రేమ కలిగి ఉంటారు, అంత ఆకర్షణ కలిగి ఉంటారు అనమాట. ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రభావం అలాంటిది ప్రియులారా. అందుకనే దే అంటే చీకటి, ఊ అంటే వెలుగు, డు అంటే విమోచించేవాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి విమోచించినటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు అన్నటువంటి ఆ 3 అక్షరాలు ఈయనకు ఒక్కరికి మాత్రమే సరిపోతాయి, ఇంకెవరికి చాలు. ఎందుకనంటే నరకాగ్ని తప్పించడానికి వచ్చాడు. ఎలాగనిసంటే ఆయన ఒక ప్రాణాన్ని భూమి మీద పెట్టి ఆయన ప్రాణంతో మనిషిని కొనుక్కొని మనిషి యొక్క పాపాలు క్షమించి
విడుదల కలిగించి మోక్షానికి చేర్చినటువంటి మహోన్నతుడైనటువంటి ఆయన బ్రతికినన్నాళ్ళు కూడా వారి యొక్క కష్టార్జితం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పిల్ల పాపలందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమకరమైనటువంటి భద్రతను అనుగ్రహించేటువంటి దేవుడు. దీన్ని నిజంగా ప్రియులారా, అందుకనే అతను మహోన్నతుడు. ఒక్కసారి మీరు అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, అడుగు ప్రభువా మహోన్నతుడా, ప్రభువా అని చెప్పేసి అనవసరం లేదు, యేసు ప్రభువా అని చెప్పేసి అనవసరం లేదు. నా ఆత్మదేవుడా, అదృశ్య రూపుడా, నిజంగా భగవంతుడా, నిజమైనటువంటి దేవుడా, సత్యవంతుడా, వెలుగైనటువంటి వాడా, ఎక్కడున్నావు, ఎలా ఉంటావు, ఏ విధంగా ఉంటావు, నీ ముఖం చూపించు, నీ స్వరం వినిపించు, నేను వినాలి, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అని చెప్పేసి అడుగు. ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేదంటే మాత్రం నిత్య నరకాగ్ని కొనడానికి మనం వెళ్ళిపోవాల్సిందే. ఏ మనుషుడైనా వెళ్ళిపోవాల్సిందే. ఆడు ఎవడైనప్పటికీ, ఏ మతస్థుడైనా, ఏ కులస్తుడైనా, ఏ జాతి వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనప్పటికీ, కుల మత వర్గలింగాలు భేదాలు లేనటువంటి ఎవడైనా సరే మనిషి అన్నటువంటి వాడు కానీ ఒకవేళ ప్రభువును పొందుకొని ప్రభు మాట వినకుండా, ప్రభు మాటల మీద జరగకుండా, ప్రభు మాట మీద నడవకుండా, ప్రభు చేయి పట్టుకోకుండా, ప్రభుకు విధేయత చూపించకుండా, ప్రభు యందు భయభక్తులు కలగకుండా ఉన్నటువంటి వాడైతే ఖచ్చితంగా వాడు నరకానికి పోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఏ మనుషులు చూడవసరం లేదు, ఏ బొట్లు గాడులు తీయవసరం లేదు, ఏ చర్చలు పరిగెట్టవసరం లేదు, ఏ పాస్టర్ గారిని నమ్మవసరం లేదు. కానీ నీవుగా నీ ప్రాణం రక్షించుకోవాలి, నీ ఆత్మను రక్షించుకోవాల్సి అంటే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు అడుగు. ఆత్మదేవుడా, నువ్వు ఎవరు, ఎలాగుంటావు, నాకు కనిపించు, నీ స్వరం వినిపించు, నా మనసిస్తాను, నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటానని చెప్పి అడుగు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలని విత్తనాలు నీ హృదయమైన నేల మీద నాటిపించేసి ఆయన నీరు పోసి పాడికట్టు ఫలింపు చేయను అక్కడ నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, వాక్యం చెప్పుకుందాం. గతసారి ఏమనుకున్నాను అంటే, యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి మరో దేవునికి తన ఆత్మని ఎలా చెప్పుకున్నాడని చెప్పి దాని గురించి తెలుసుకోవడం జరిగింది. నిజంగా దేవుడే, యేసు ప్రభు దేవుడు, కరెక్టే. ఎందుకంటే 100% మనిషిగా రాకపోతే మనుషులందరూ కూడా భస్మైపోతారు, కాలిపోతారు, లయమైపోతారు, బూడిదైపోతారు. అందుకని మనిషి రూపాన్ని పెట్టుకుని రావడం జరిగింది, శరీరాన్ని ధరించుకొని రావడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. లేదంటే ఆయన మహా అగ్ని, అసలు ఆయన ఎవరు కూడా చూడలేని, 2 కళ్ళతో చూడలేనటువంటి వారు, ఆయన స్థలాన్ని చేరుకోలేనటువంటి వారు, అలాంటి పరిస్థితి కలిగినటువంటి దేవాది దేవుడు, అంత శక్తి కలిగినటువంటి వాడు. ఆయన సృష్టించినటువంటి సూర్యుడినే చూడలేము 2 కాళ్ళతో. అలాంటిది అతన్ని చూడాలంటే ఎవరి తరం కూడా కాదు ఈ భూమి మీద. హల్లెలూయా. ఆయన నోటి మాట మొత్తం ప్రపంచం అంతా కూడా సృష్టింపబడింది ఆయన నోటి మాట ద్వారా. అందుకని శరీరాన్ని ధరించుకొని రావడం జరిగింది. హల్లెలూయా. అందుకని యేసుప్రభు దేవుడు అని చెప్పేసి ఏ విధంగా అంటే మనకు బోల్డైన వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి, అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుప్రభు దేవుడు అని చెప్పేసి క్లియర్ కట్గా ఉన్నాయి. ఎందుకు? యేసుప్రభు వీపు మీద గాయాలు పొందుకునే విధానం కానీ, లేదంటే ఆయన శిలువ మరణం కానీ, లేదంటే ఆయన యొక్క వస్త్రాలు చింపేసి వంతులేసుకోవటం కానీ, లేకపోతే ఇంకేదేమైనా సపరేట్, అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. హల్లెలూయా. అయితే కొన్ని మనం ఉదాహరణ చూసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రండి. అంటే యెహోవా దేవుడు, యేసు ప్రభు ఇద్దరు ఒకటి కాదు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ మనకి ఏంటంటే యెషయా గ్రంథం 53:4 చూడండి ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నటువంటిది. అతడు పొందినది ఎవరు? యెహోవా దేవుడా, యేసు ప్రభువా? యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు గురించి పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథంలో రాయబడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త నిబంధన గ్రంథం 1 పేతురు 2:24 ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనం స్వస్థత పొందుకుని ఉంటాం అంటే 2 ఒకటిగానే చూపిస్తుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ యెషయా గ్రంథం 43:10, 11, 12 నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, గ్రహింపచేయువాడును నేనే. తర్వాత ఇక్కడ ప్రకటన గ్రంథం 1:4 చూడండి ఒకసారి. అల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ 2 ఒకలాగా సూచిస్తూ ఉన్నాయి. అదేవిధంగా యెషయా గ్రంథం 6:3 చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ వాక్యం ఇక్కడ ఇలా ఉన్నట్లయితే, ప్రకటన గ్రంథం 4:8 ఏం చెప్తుంది?
అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. ఈ రెండు వాక్యాలు కలిపి ఏమి సూచిస్తున్నాయని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఇద్దరు కూడా ఒక్కటే అనేటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా యెషయా గ్రంథం 44:6 నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ప్రకటన గ్రంథం 1:18 వాక్యం చూడండి ఒకసారి. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరొకటి చూద్దాం. ద్వితోపదేశకాండం 6:5 వాక్యం ఒకసారి చూడండి. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని. అదేవిధంగా మార్కు సువార్త 12:30 వాక్యం చూడండి ఒకసారి. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. చూడండి, అంటే ఈ వాక్యాలు ఏమని సూచిస్తున్నాయి, ఏ విధంగా అర్థాన్ని ఇస్తున్నాయి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అలాగే తండ్రి అయినటువంటి దేవాతి దేవుడైనటువంటి యెహోవా, వీరిద్దరు కూడా దేవుళ్ళు, ఇద్దరు కూడా ఒకటే అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదే విధంగా విచిత్రం ఏంటంటే ఇంకోటి చూసుకున్నట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 నుంచి మనం చదువుకున్నట్లయితే చూడండి ఒకసారి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరి గురించి అండి ఈ మాటలన్నీ? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చెప్తున్నాడు. కుమారుని గురించి, యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా హైలైట్ చేస్తున్నాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పినా వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని. ఇది మన కోసం. ఆత్మలు అని అంటే దేవదూతల గురించి. దేవదూతలు మనకి సర్వెంట్స్, దేవదూతలు మనకి పనివారు, దేవదూతలు మనకి కూలీలుగా వర్క్ చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ తోడుగా వస్తూనే ఉంటారనమాట. ఓకే, అలాగా. అదేవిధంగా కుమారుని గురించి అయితే అంత హైలైట్ చేయడం జరిగింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఇలా ఉంటుండగాను కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 వాక్యం చదువుకొని ముగించేద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను అధికారములైనను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అదేవిధంగా మొదటి పేతురు 3:22 చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అన్నిటి మీద కూడా శక్తిని పొందుకొని ఉన్నాడంట. అన్ని నామాల కంటే హెచ్చైనటువంటి నామం, శక్తివంతమైనటువంటి నామం, ఈ ప్రపంచంలో ఆ నామాన్ని మించినటువంటి మరో నామం లేదు అని చెప్పేసి తండ్రి కుమారుని హెచ్చించాడు. కుమారుడు వచ్చి తండ్రిని హెచ్చించాడు. యోహాను సువార్త మీరు తీసుకున్నట్లయితే
ప్రతిది కూడా నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చానంటాడు. నా తండ్రి చెప్పింది నేను చేస్తానంటాడు. మాట్లాడింది నేను కాదు, నా తండ్రి మాట్లాడుతున్నాడు అంటాడు. చేసింది నేను కాదు, నా తండ్రి నాలో నుంచి క్రియలు చేస్తున్నాడు అని చెప్పి తండ్రిని ప్రతి క్షణం కూడా హెచ్చిస్తూనే ఉంటాడు కుమారుడు. నా తండ్రి చిత్తం లేనిదే ఎవడు కూడా నా దగ్గర రాలేడు అని చెప్పి అంటాడు. కుమారుడు తండ్రిని హెచ్చిస్తాడు, తండ్రి వచ్చి కుమారుని హెచ్చిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 25:31 చూసుకున్నట్లయితే మనిషి కుమారుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారిని గొర్రెలన్నింటినీ కూడాను ఎప్పటి నుంచో స్థిరంగా ఉన్నటువంటి ఆ రాజ్యానికి వెళ్ళి మీరు కూర్చోండి, రెస్ట్ తీసుకోండి అని గొర్రెలు అంటాడంట. మేకల్ని విడదీసేసి, అనీతిమంతులైనటువంటి మేకలు అనమాట, విడదీసి పొండి, మీ కొరకు ఉంచినటువంటి అపవాదికి ఉంచినటువంటి అగ్నిగుండంలోకి మీరు వెళ్ళి పడిపోండి అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇదంతా ఎవరు జడ్జిమెంట్ ఇచ్చేది, అక్కడ ఆర్డర్ చేసేది ఎవరంటే యేసుక్రీస్తు. మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే సగం మనుషులందరికీ మనిషిగా న్యాయం తీర్చడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తం చేత, రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ రక్తంతో మనుషులందరినీ కూడా కొనుక్కున్నాడు, తన రక్తంతో కడుక్కున్నాడు. తను ఎక్కడైతే నివాసం ఉంటాడో ఆ నివాస స్థలాన్ని మనుషులందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం లోకాన్ని అంతటినీ కూడా రక్షించేశాడు. ఒక్కటి, యేసు క్రీస్తుని ప్రజలతో చెప్పి హృదయంతో నమ్మినట్లయితే రక్షణ వచ్చినట్లయితే, సింపుల్ అనమాట. రక్షణ వచ్చినట్లే, ప్రతి ఒక్కడు కూడా రక్షణలోకి వచ్చినట్లే, నరకం తప్పించబడినట్లే, వాడు మోక్ష రాజ్యానికి అర్హుడే. హల్లెలూయా. ఇంత సింపుల్గా తీసుకొచ్చాడు ప్రభు. అందుకని మనుషుల వైపు మనిషిగాను, దేవుని వైపు దేవునిగా రెండు పాత్రలు పోషించాడు ఆయనే. అందుకనే త్రియేక దేవుడు ఆయన, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా ఒక్కటే. అందుకని తండ్రి ఎక్కడుంటే కుమారుడు అక్కడే, కుమారుడు ఎక్కడుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే, ముగ్గురు కూడా ఒకటే. ఉదాహరణ. హల్లెలూయా. అందుకని మీకు చాలాసార్లు చెప్పాను నేను. అక్కడ మనం ఆదికాండం తీసుకున్నట్లయితే అక్కడ 18 అధ్యాయము 1-2 తీసుకున్నట్లయితే మరి అక్కడ తండ్రి, మన ముగ్గురు వ్యక్తులు అక్కడ కలుస్తారు. ఎందుకంటే 18 అధ్యాయం 4వ వాక్యం తీసుకున్నట్లయితే ఆదికాండంలో ముగ్గురు వ్యక్తులు చూశాడు అబ్రహాం అని అంటాడు. అక్కడ వ్యక్తులు అంటే ఫస్ట్ యెహోవాని చూసా, తర్వాత ముగ్గురు వ్యక్తులు అని అంటాడు. అందుకని ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళా సరే ముగ్గురు కూడా. మళ్ళీ ఆత్మలోకి వచ్చినట్లయితే యేసుక్రీస్తు కూడా ఒక ఆత్మే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక ఆత్మే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కూడా ఒక ఆత్మే. ముగ్గురు కూడా ఆత్మ రూపంలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే మనలోనే జీవిస్తున్నారు. ఆ రూపం ఎవరిది మనకు పెట్టబడింది అంటే ఆయన రూపమే మనకు పెట్టబడింది. 3:22 ఆదికాండం ప్రకారంగా. కాబట్టి 100% కూడా యేసుక్రీస్తు దేవుడే, 100% కూడా తండ్రి అయినటువంటి వాడు దేవుడే, 100% కూడా పరిశుద్ధాత్మ దేవుడు అన్నటువంటి ఆయన దేవుడే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. ఈ ముగ్గురు కూడా దేవుడు. ఈ ముగ్గురు దేవుడు కలిపి ఒకటే రీతిలో ఉంటారు. అకారము, ఉకారము, మకారము కలిస్తే ఓంకారము. ఓంకార స్వరూపుడైనటువంటి వాడు, అదృశ్య రూపుడైనటువంటి వాడు, ఆత్మస్వరూపుడైనటువంటి వాడు, ఆత్మదేవుడైనటువంటి వాడు, పరబ్రహ్మ అయినటువంటి వాడు, పరమాత్ముడు, ఆది సంభూతుడు, పరాత్పరుడు, శక్తివంతుడు, నీతిమంతుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి వాడు యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఒకటే. హల్లెలూయా. ఎవరిని కూడా మనం తీయలేము. కాబట్టి ముగ్గురు కూడా మన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. ఈ మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయనుగాక యేసునామములో. రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం చెప్పుకుందాం. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. యశస్రవయ్య గారికి వందనాలు. యశస్రవయ్య గారి దగ్గరికి నాకు హెల్త్ బాగోలేదని ప్రేయర్ చేయించుకుందామని వెళ్ళానండి. అప్పుడు సార్కి, యశస్రవయ్య గారికి నేను ఏమీ చెప్పలేదు, ప్రార్థన చేయమని అడిగాను. ప్రార్థన చేసిన తర్వాత నాకు స్వస్థత కలిగిందండి. 3,000 రూపాయల మందులు కూడా నేను వేసుకోలేదు, వాటిని విడిచిపెట్టేశాను. నాకు స్వస్థత కలిగిందని మా మదర్ని కూడా తీసుకొని వెళ్ళానండి యశస్రవయ్య గారి దగ్గరికి. మా మదర్ కాలు బాగా నొప్పులు ఉండేవి, బాత్రూంలో పడిపోయి కాలు చొట్టగా అయిపోయి నడవలేకపోయేవాళ్ళు. మా అమ్మ కాలు తిన్నగా అయ్యి చక్కగా నడవడం మొదలుపెట్టారు. మా అమ్మ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగింది, నా జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యం జరిగింది. మా ఆయన గారు, మా ఇద్దరి మధ్య అప్పుడు ప్రేమానురాగాలు ఉండేవి కాదు. ఎప్పుడైతే ఇక్కడ చందనంలో అడుగు పెట్టానో మా ఇద్దరి మధ్య బంధం బాగుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వాలు వచ్చాయి. అంటే మా వారు కూడా నాతో పాటు కొన్నిసార్లు కలిసి ప్రార్థన చేయడం, దేవుడని విశ్వసించడం, నమ్మడం మొదలుపెట్టారు. మరి దేవుడు మా కుటుంబంలో, మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినందుకు, యశస్రవయ్య గారి ద్వారా జరిగించినందుకు థ్యాంక్ యూ జీసస్. దేవుడి సాక్షిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మరొకసారి మరి 3వ బుధవారం 4వ బుధవారం మీటింగ్స్ కారణంగా నేను రాలేకపోతున్నాను, దయతో క్షమించండి. విశాఖపట్నం ప్లస్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడాను. ఇక్కడ మొదటి బుధవారం మాత్రం సికింద్రాబాద్ వస్తాను. ఎస్పీజీ చర్చి
తమిళపు చర్చ్ అనమాట. అది ఆల్ఫా హోటల్ ప్రక్కనే వచ్చి ఇప్పుడు ఫస్ట్ బుధవారం, మే ఫస్ట్ బుధవారం. రెండో బుధవారం అన్నది విజయవాడ సితార్ సెంటర్, మ్యాక్స్ మోడర్న్ టీ స్టాల్, సుధాకర్ గారి ఇంటి పక్కన టెంట్ వేసి ఉంటుంది. నా ఫ్లెక్సీ కూడా కట్టి ఉంటుంది. తప్పకుండా రండి రెండో బుధవారం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, నీకు లెక్క మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాను ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. జీవాధిపతి నీకే లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అనేకమైనటువంటి విషయాల్లో తండ్రి మాకు అద్భుతమైనటువంటి కార్యాలు మీరు జరిగిస్తున్నారు. రానున్న దినాల్లో తండ్రి ప్రభా, ఎంతమంది నీ ప్రజలైతే ఈ మాటలు విన్నారో ఆ విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభం కలిగించును గాక, ఆరోగ్యం కలుగును గాక, మనసుకి నెమ్మది కలుగును గాక, హృదయానికి మరి తండ్రి ప్రభా అప్పురూపు నుంచి పైకి లేవనెత్తబడుతురు కాక, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగింపండుగా చేస్తున్నాము తండ్రి ప్రభా. ఎంతమంది అయితే మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా విరిగి నలిపోయి చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో వారందరికీ శుభం కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. ఓ దురాత్మ చీకటి అంతకర శక్తులారా, ఓ ప్రేతాత్మ శక్తులారా, ఓ చిల్లంగి చేతపడి శక్తులారా, మాంత్రిక శక్తులారా, క్షుద్ర శక్తులారా, ఆ గృహాన్ని ఆ గృహంలో నివసించినటువంటి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి భ్రమణ ఆజ్ఞాపించడం చేస్తున్నాము. భర్త భార్యలు విడదీసేసి పిల్లలు లేకుండా, పెళ్లిళ్ళు కాకుండా, ఉద్యోగాలు లేకుండా చేసిన దురాత్మలారా భ్రమణ ఆజ్ఞాపించడం చేస్తున్నాము. ఇప్పుడే గొప్ప దీవెనలు పొందుకుందరు కాక, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందరు కాక తండ్రి. ఎవరెవరైతే నాయన జల తైలాలు పట్టుకున్నారో తండ్రి ప్రభా, నూనె ఆ నీళ్లు అందులోనికి తండ్రి ప్రభా ఈ ప్రభు యొక్క ప్రభావం ప్రవేశించను గాక, యేసుక్రీస్తు రక్తం ప్రవేశించను గాక, పరలోకపు శక్తి ప్రవేశించను గాక యేసునామములో. ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో, ఎవరెవరైతే తండ్రి ప్రభు తలల మీద చేతులు వేసుకున్నారో, రోగగ్రస్తులై ఉన్నారో వారందరికీ ఆయన విడుదల కలుగును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక. భవనాగ్యపసన్న నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వారి శరీరాలను, నరాలను, ఎముకలను, మూలుగులను, రక్తంలోని, గుండెలను, ఊపిరితిత్తులను, కాలులోనికి, వెన్నుముకలోనికి, వెన్నెముకలోనికి ప్రవేశించను గాక యేసునామములో. నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు వారు ఆరోగ్యం పొందుకుందరు గాక, శాంతి సమాధానం పొందుకుందరు గాక, ఆనందం పొందుకుందరు గాక, దీవించబడదురు గాక. యేసయ్య నామమునకి గొప్ప మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. తండ్రి ఈ కుటుంబాన్ని తండ్రి ప్రభా శ్వాస చేయడానికి ఇచ్చినటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదాలు కలుగును గాక. తండ్రి సత్యమాస్ గారిని మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శైలజమ్మని జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు పిల్లలు కూడా పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గొప్ప దివ్యమైనటువంటి గొప్ప సంగతులు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, గొప్ప ఆనందం పొందుకుందరు, గొప్ప ఆరోగ్యం పొందుకుందరు గాక. ఇచ్చు చేతుల వల్లే వారి చేతులు దీవించబడును గాక, అభివృద్ధి పరచబడుతురు గాక, ఆర్థికంగా మానసికంగా యేసు నామములో. తండ్రి నీకు వందనాలు. ఎంతవరకు నా తండ్రి ప్రభా, ఇగో నా తండ్రి ప్రభా 7 సంవత్సరాలు తండ్రి ప్రభా నీ పిల్లలందరినీ కూడా ప్రేమించి నా తండ్రి ఈ యొక్క బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని బట్టి మీకే లెక్క మించిన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. వారందరినీ కూడా పేరు దీవించండి ప్రభా. వారి పిల్ల పాపల ఆనందంతో ఆరోగ్యంతో నింపండి ప్రభా. యేసు నామములో తండ్రి వారికి ఉన్నటువంటి కలంకం అంతా కూడా పోవును గాక, కీడంతా కూడా పోవును గాక. యేసయ్య నామమునకి గొప్ప మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. మరొకసారి నా తండ్రి ప్రజలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్తున్నా ప్రభా. విడుదల కలిగించినందుకు వందనాలు, స్వస్థత ఇచ్చినందుకు వందనాలు, దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటే యేసయ్య పుణ్యనామమును స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా జరిగిస్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.